ప్రైజ్ ద లార్డ్. మీ జీవితము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీలకు 3:3. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనతో ఎన్నో మాటలు ఇదేనో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మన యొక్క జీవం అంటే జీవానికి మనం అర్థం ఏంటంటే దేవుడు జీవం గల దేవుడని, వాక్యం గల దేవుడని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం పాప విషయంలో మనం చనిపోయినటువంటి వారం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఎప్పుడైతే చనిపోతాడో వాడు పరలోక రాజ్యానికి వారసుడని చెప్పేసి అని అక్కడ చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనం అనేక పాపాలు చేసి అనేక అపరాధాలు చేసి ఉంటాం మన యొక్క జీవితం. కానీ దేవుడు ఆ రకంగా కాకుండా మనం ఎలా జీవించాలనే దాని గురించి బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు ఒక క్రొత్త జన్మ మనం జన్మించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక దినం మన తండ్రి మహిమను చూడబోతున్నాం, తండ్రితో ఉండబోతున్నాం, తండ్రిని ఆరాధించేవారుగా ఉంటున్నాం, తండ్రితోనే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన పక్కనే ఉండబోతున్నాం. కాబట్టి నూతన జీవం కావాలి. కాబట్టి దేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాటిని పొందుకోవాలంటే మనం ఆయనతో నడుచుకోవాలి, ఆయన యొక్క మార్గంలో నడుచుకోవాలి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత కూడా దేవుడితో ఉండాలని ఒక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం జీవించుచున్న జీవితం మనది కాదు. మన కొరకు తాను అప్పగించుకొని ఒకరకు ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడు అండి. కాబట్టి దేవుణ్ణి మనం జీవవాక్యం ద్వారా మనం వెంబడిద్దాం. ప్రైజ్ లార్డ్. వందనాలు.